కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందుగాల ఏడాదిల్నే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పింది. కానీ ఏడాది దాటినా ఇప్పటికి సుతం ఉద్యోగాల ముచ్చట తీర్తలేదని ఇందిరా పార్కుల ధర్నా చేసే ఆలోచన చేస్తున్నారు నిరుద్యోగులు. కానీ సర్కారు ఉద్యోగాల భర్తీ చేసిన ముచ్చట్ల ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సారు ఇగో గిట్లా మాట్లాడిండు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. ఇన్నారుల సీఎం రేవంత్ అన్న మాటలు మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు కాదు, ఏకంగా దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ సవాల్ వేసినట్టే మాట్లాడిండు. ఈ దేశంలో ఒక్క సంవత్సరంలోనే 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా వాళ్ళు ఏ శిక్ష చేసినా భరిస్తాడట. ముఖ్యమంత్రి చేసిన సవాల్ ఇంటే మంచిగానే అనిపిస్తున్నది, కానీ అసలు ముచ్చటేంటిదంటే ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుంటేనే 59,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పుకునే సీఎం కూడా మన ముఖ్యమంత్రి అని నిరుద్యోగులు ఎక్కిరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కారు ఏర్పాటైన కాడ నుంచి ఒక్క డిఎస్సీల 5,000 ఉద్యోగాలు, గ్రూప్ 1లో 60 ఉద్యోగాలు తప్పితే కొత్తగా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది కూడా లేదు. అయినా కూడా సీఎం తోటి పాటు మంత్రులంతా మేము ఉద్యోగాలు ఇచ్చుట్ల రికార్డు సృష్టించినామని గప్పాలు కొడుతున్నారని గరానికి వస్తున్నారు. ఉద్యోగాల కోసానికి ఎదురు చూస్తున్న నిరుద్యోగులు 10 మంది 10 మాటల కుక్కను పట్టుకొని మేకా మేకా అని అంటే తెలియనోళ్ళు అది మేకా అని అనుకున్నట్టు ఉద్యోగాలన్నీ మేమే భర్తీ చేసినామన్న ముచ్చట్ను కూడా రేవంత్ అన్న పదే చెప్పి జనాలను మాయ చేస్తున్నాడని గరానికి వస్తున్నారు నిరుద్యోగులు. ఇప్పటికైనా అసెంబ్లీలో చెప్పినట్టు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి యాళ్లకు ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల కోరికలు నిజం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాటలు ఇన్నోళ్ళు. చూడాలి మరి ఉద్యోగాల భర్తీ ముచ్చట్ల సర్కారు ఇంకెంత రువ్వడి చూయిస్తుందో.